మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ మిదలపూరి కాలనీ దగ్గర ఉన్నటువంటి బాబాయ్ చాయ్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. బాబాయ్ చాయ్ షాప్ చాలా ఫేమస్, ఎందుకంటే రోజుకి ఇంచుమించు 40 నుంచి 60 లీటర్ల పాలతో టీ అయితే అమ్మడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఒకసారి బాబాయ్ గారితో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన చాలామందికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఆయన కాళ్ళ మీద ఆయన నించోవాలని ఎన్నో ఉద్యోగాలు చేసి ప్రతి దాంట్లో ఫెయిల్ అయ్యి, లేదు నేను కంపల్సరీ స్టాండ్ అవుతానని చెప్పేసి ఈ ఫీల్డ్లోకి వచ్చి గత 30 ఏళ్ళుగా ఇదే టీ వ్యాపారం అయితే చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సత్యనారాయణ బాబాయ్ గారు అయితే ఉన్నారు. ఈ యొక్క బాబాయ్ చాయ్ షాప్ ఎంత ఫేమస్ అంటే అసలు మ్యాక్సిమం ఎప్పుడు ఖాళీ కూడా ఉండదు. సో అటువంటి బాబాయ్ గారితో ఒకసారి మాట్లాడి తీసుకుందాం. బాబాయ్ నమస్కారం. నమస్కారం అమ్మా. బాబాయ్ చెప్పండి, అసలు ఈ 30 ఏళ్ళుగా మీరు ఇలా శ్రమిస్తూ, అంటే ఎక్కడ ఉద్యోగం చేసుకోకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడదాని ఉద్దేశం మీద, సో ఎలా చేస్తారు? నేను చాలా చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే వచ్చాను. కష్టపడుతూ ఏదో అలా కూలి పనులు చేసుకుని రెచ్చాలు దొక్కి అన్ని రకాల పనులు చేశాను. హోటల్లో పని చేసేవాడిని, అన్ని చేశాను. వాచ్మెన్ పని 16 సంవత్సరాలు రాజుల ఇంట్లో చేశాను. అన్నీ చేసుకుని ఏంటంటే మా పిల్లలు ఎదిగారు కొద్దిగా, వాళ్ళకి ఏదో ఒక దారి చూపించారు కదా అని అక్కడక్కడ చేస్తున్నా. ఎంత చేసినా అంతే కూలి. కాబట్టి నా అంతటి నేను ఏదో చేసుకుని నా చేతిలో కృషి ఉంది, చేసుకోగలను అన్న శక్తితోటి ఏదో ఎవరో దగ్గర అప్పు తీసుకుని ఏదో చిన్న షాప్ పెట్టుకుని అలా మెల్లంగా ఆ కస్టమర్ల దయ వల్ల అలా నేను మీరు అనుకోకుండా మొదలుపెట్టిన షాప్ ఈరోజు ఎంత ఫేమస్ అవుతుందని, లేదంటే ఎంత జనాదరణ పొందుతుందని మీరు అనుకున్నారు? అంటే మెయిన్ ఏంటంటే కస్టమర్ ఇష్టాలు తెలుసుకుని నేను వ్యాపారం చేస్తాను. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది వాళ్ళని ఫాలో అయ్యి నేను వాళ్ళకి చేస్తూ నేను అలాగా చేశాను. తర్వాత నాకేంటంటే మెయిన్ క్వాలిటీ ఇచ్చుకుంటూ క్వాలిటీ ఇచ్చుకుంటూ పోతాను. నా కస్టమర్లు నాకు రప్పింది 100 కాడ 100 కాడ 20 రూపాయలు ఆశిస్తాను, ఎక్కువ ఆశించి. సో బాబాయ్, మామూలుగా ప్రెసెంట్ ఉన్న యువతకి మీరు చెప్పే ఒక మెసేజ్. యువత మెసేజ్ అంటే ఏమన్నా, కష్టపడుతూ బతకాలి. నా మెసేజ్ అదే, ఇంకంత మించి ఇంకేం లేదు. నా మెసేజ్ అంటే కష్టపడుతూ బతకాలి, కష్టపడుతూ ఎదగాలి. అది నేను అలాగే బతుకుతున్నా. ఒకరి గురించి అనవసరం ఒకరి కోసం పట్టించుకోకూడదు. మనం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచిస్తూ పని చేయాలి. చూసారు కదా, అంటే ఏ పని చేసామని కాదు, పని ఇష్టంగా చేసామా లేదనేది ఇంపార్టెంట్. సో అలానే ఈరోజు ఎంతో మందికి హృదయాలను దోచుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ రూట్లో వెళ్ళేవారు ఆగి ఇక్కడ టీ తాగి వెళ్తారు. సో థ్యాంక్ యూ బాబాయ్, మీరు ఇలానే ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరందరూ కస్టమర్లు అందరూ ఎందుకు దయించి కొద్దిగా ఫాలో అవ్వండి. సార్, ఇక్కడ టీ చాలా ఫేమస్. ఇక్కడ యాక్చువల్గా అయితే మా కస్టమర్ అండి, కోకోకోలా టీమ్స్ అమ్ముతారు. ముందు చిన్న షాప్ ఉండేది సైన్ లెఫ్ట్ సైడ్. అలా కష్టపడేది బాగా. అంటే వీళ్ళ అల్లుడు గారు మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ చేస్తారు. చాలా మంచి క్వాలిటీ ఇస్తారు. మేము కూడా అంటే మా కోకోకోలా జడ్వీపీ గారు టీ తాగారు ఇక్కడ. జడ్వీపీ అంటే జోనల్ వైస్ ప్రెసిడెంట్ అనమాట. అంటే మనకి ఏపీకి సీఎం చంద్రబాబు ఎలాంటాడు అంటే కోకోకోలాకి జడ్వీపీ మాట అహ్మద్ గారు అని. బాబా గారు అతను మా సార్ టీ తాగలేదు, జడ్వీపీ గారు అహ్మద్ గారు, అతను కోకోకోలా హెడ్ అండి. అలాంటి అతను ఈ షాప్ విజిట్ చేసి టీ కూడా తాగారు, చాలా బాగుంది అన్నారు. చాలా మంచి కస్టమర్ అండి అతను. మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు, అంటే మా బిజినెస్ కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్.